ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కాళన్న ఈ పేరు తెలుగునాట 6.5 దశాబ్దాల పాటు పీడితుల ధైర్యం అయింది. కాళన్నగా చిన్న పెద్ద అందరితో పిలువబడ్డ కాళోజీ నారాయణరావు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బాధితులకు అండగా ఉన్నాడు. నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతతోటి న్యాయం వైపు నిలిచిండు. నా గొడవను సమస్త మానవాళి వేదనగా వినిపించిన కారుణ్యమూర్తి కాళోజీ. ఉద్యమం కవిత్వం రెండింటినీ జమిలీగా రాజ్యంపై ధర్మయుద్ధానికి ఆయుధాలుగా వినియోగించిన సమరశీలి. పీడిత ప్రజలకు మద్దతుగా తన కలాన్ని కరవాలంగా మార్చడమే కాకుండా ఎప్పుడూ కనుకొలుకుల చివర్లోనే కన్నీటి బిందువులతో తన ఆర్తిని ఆపన్నులతో పంచుకునేవాడు. వీర తెలంగాణ నాదే, వేరు తెలంగాణ నాదే అంటూ 1969 నుంచి ఆఖరి శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఐకాన్గా నిలిచిండు. 1937లో 23 ఏళ్ల వయసులో నిజామాబాద్ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే నాటి వరకు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజీ నారాయణరావు. ఆర్య సమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్లిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసినా తిప్పికొట్టిండు. తోటివారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ల పర్యంతమయ్యిండు. మిత్రులు వెల్దుర్తి మాణిక్యరావు, వెంకట రాజన్న అవధానిలతో కలిసి వైతాళిక సమితిని 1934లో హైదరాబాదులో ఏర్పాటు చేసిండు. ఈ సమితి ద్వారా సాహిత్య సృజన చేయడమే కాకుండా సమాజ సేవకు కృషి చేశారు. వైతాళిక సమితి పేరిట గోల్కొండ పత్రికలో వీరి జంట రచనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒంటూపిరి మనిషైన కాళోజీ అన్యాయం చేసేవారు ఎంతటి వారైనా ఏ పదవిలో ఉన్నా నిలదీయడం మానలేదు. పౌర హక్కులకు ఎక్కడ భంగం కలిగినా బాధ్యతగా బాధితుల పక్షం నిలిచేవాడు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవాల్సిన తరుణమిది. కాళన్న కృషిని పునరావలోకనం చేసుకుని ఆయన కలలుగన్న హెచ్చుతగ్గులు లేని సమాజాన్ని స్థాపించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. అందుకు ఆయన రచనలు, ఆచరణ ప్రధాన వనరు, స్ఫూర్తి. బహుభాషా కోవిదుడైన మాజీ ప్రధాని పివి నరసింహారావు మొదలు సామాన్య తెలంగాణ ఉద్యమ కార్యకర్త వరకు అందరితోనూ కలిసి నడిచిన కాళన్న ఆలోచనలు, ఆచరణల ప్రభావం తన తర్వాతి తరంపై బలంగా ఉంది. కాళన్న నా గొడవతో స్ఫూర్తి పొంది వట్టికోట అల్వారు స్వామి రామప్ప రభస పేరిట వ్యంగ్య రచనలు చేసిండు. అలాగే ఉద్యమ కార్యాచరణలో కాళోజీ పంథాను చివరికంటూ కొనసాగించిన స్వార్థ త్యాగి జయశంకర్ సార్. కాళన్న గత ప్రాణిగా బతికున్న నాట్యకళా ప్రభాకర్ మొదలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1990లోనే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ స్థాపించిన మావంటి వారికి స్ఫూర్తి కూడా కాళోజీయే. తరాలకు తరాలకే స్ఫూర్తి ప్రదాత కాళన్న. ఈ శతజయంతి సందర్భంలో కాళోజీ రచనలన్నింటినీ సమగ్ర సంపుటాలుగా తీసుకురావాలి. ఇప్పటికే దాదాపు ఆయన మొత్తం కవిత్వం అచ్చయింది. కథలు, నా భారతదేశ యాత్ర, ఇది నా గొడవ తదితర రచనలు కూడా అచ్చయ్యాయి. అయితే ఇందులో కొన్ని ఇప్పుడు అలభ్యం. ముఖ్యంగా ఇది నా గొడవ పేరిట ముద్రితమైన కాళోజీ స్వీయ చరిత్ర అందుబాటులో లేదు. తెలంగాణ భాషలోనే ప్రజల గోసను వినిపించిన కాళోజీ తన కవిత్వంలో ద్రోహులెవరినీ స్పేర్ చేయలేదు. భుజానికి సంచేసుకుని ఎక్కడ ప్రగతిశీల సమావేశం జరిగినా హాజరై ప్రజల పక్షాన నిలిచిన మానవతావాది. అన్నీ తానే అయి అన్న కాళోజీ రామేశ్వరరావు కుటుంబాన్ని చూసుకోవడంతో జీవితాంతం ఉద్యమాలకు బాసటగా నిలిచినాడు. అవినీతిని, అన్యాయాన్ని ఎక్కడికక్కడే నిలదీసిన ఉద్యమజీవి. రాజ్య హింసకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచి ప్రభుత్వాలను ఎదుర్కొన్నాడు. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెబుతూ తన అక్షరాయుధాల్ని సంధించాడు. తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులంతా కలిసి ఎంత కవిత్వాన్ని సృష్టించారో తానొక్కడే అంత కవిత్వాన్ని వెలువరించాడు. అంటే ఆయన ఆనాటి ప్రభుత్వంపై,
కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీలపై రాసిన కవిత్వం ఒక్కొక్కటి ఒక్కో కరవాలపు వేటు. చిన్న చిన్న పదాల్లో అనల్పమైన అర్థాల్ని పలికిస్తూ పదాల తూటాల్ని కంటకుల గుండెపైకి ఎక్కుపెట్టేవాడు. కాళోజీ రాసిన ప్రతి అక్షరం ముక్కను గ్రంథస్థం చేసి రాబోయే తరాల వారికి కానుకగా ఇవ్వాల్సిన అవసరముంది. ఇప్పటికే కాళోజీ పుట్టినరోజుని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటోంది. కాళన్న పేరు కలకాలం నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరమైన వార్త. ఒంటూపిరి మనిషే అయినా కాళోజీ అన్యాయం చేసేవారు ఎంతటి వారైనా, ఏ పదవిలో ఉన్నా నిలదీయడం మానలేదు. పౌర హక్కులకు ఎక్కడ భంగం కలిగినా బాధ్యతగా బాధితుల పక్షం నిలిచేవాడు. కాళోజీ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో గౌరవించింది. శాసనమండలికి సభ్యుడిగా ఎన్నికయ్యిండు. ప్రజా ఉద్యమాలతో ఉన్న ప్రతి ఒక్కరికి కాళోజీ జీవితకాలపు స్ఫూర్తి. ప్రతిఘటననే దారిగా ఎంచుకున్న కాళన్న కవిత్వం, ఆచరణ తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర వేసింది. ఓరుగల్లు కేంద్రంగా తెలుగునేల అంతటా పరుచుకున్న నిలదీత, ఎదురీత, రణనినాదం కాళోజీ. నేడు తెలంగాణ పునర్నిర్మాణం కోసం నడుం బిగించిన సకల జనులకు దిక్సూచి కాళోజీ. ఈ దిక్సూచికి శాశ్వత గౌరవం దక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముదావహం. పాఠ్య పుస్తకాల్లో ఆయన రచనలు, జీవితాన్ని చేర్చాల్సిన అవసరముంది. ట్యాంక్ బండ్పై ఇప్పటికైనా ఆయన విగ్రహం నెలకొల్పాలి. అలాగే అందుబాటులో లేకుండా పోయిన ఆయన ఆత్మకథ ఇది నా గొడవను పునర్ముద్రించాలి. శత జయంతి సందర్భంగా ఆయన రచనలన్నింటినీ గ్రంథస్థం చేయాలి. ఇందుకు ఆయన అభిమానులు, తెలంగాణ వాదులందరూ కృషి చేయాల్సిన అవసరముంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే గాని తెలంగాణకు విముక్తి లేదని ఆయన విశ్వసించాడు. రాష్ట్రం సాధన కోసం ఆఖరి శ్వాస వరకు అహరహం తపించిండు. నేటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే ఎన్నో సుద్దులు ఆయన చెప్పిండు. కాళన్న చెప్పినట్లుగా ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేద్దాం అన్నది నేటి తెలంగాణ ఉద్యమకారుల తర్వాయి ప్రోగ్రాం. కాళన్నే అన్నట్టుగా కాలంబు రాగానే కాటేసి తీరాలే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.